హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్లు వంకాయ ఇగిరండి. చాలా బాగుంటుంది. ఎలా చేసుకోండి, నేను చేసినట్టుగా ఒక్కసారి చేసుకోండి, సూపర్గా ఉంటుందండి. వంకాయ కోడిగుడ్లు ఇగురు చాలా బాగుంటుంది. మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ఈ కూర వండినాక కామెంట్లో పెట్టండి, మీకు ఎలా నచ్చిందో కామెంట్లో పెట్టండి. మీరు ఎలా చేసుకుంటారో నాకు కూడా కామెంట్లో పెట్టండి, నేను అలా చేస్తానండి. ఈరోజు వంకాయ కోడిగుడ్లు ఇగిరండి, చాలా బాగుంటుంది. చేసుకుందాం. పొయ్యి అంటించుకున్నా, నేను గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె కాలింది. నూనె, తాలింపు దినుసులు, ఎండుమిరకాయలు, కొద్దిగా జీలకర్ర, పసుపు అండి, ఉల్లిపాయలండి, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొద్దిగా అల్లం, కోడిగుడ్లు. ఇప్పుడు వంకాయ ముక్కలు కలుపుకున్నామండి. మంచిగా కొద్దిగా రాళ్ళు ఉప్పు కలుపుకున్నానని మూత పెట్టుకున్నా. ఇప్పుడు టమాటా, కొత్తిమీర తిప్పుకున్నామండి. ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్నామండి. ఇందాక ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా వేసుకున్నా. 1 స్పూను కారం, 1 స్పూను గరం మసాలా కలబెట్టుకున్నా. సేమ్ మూత పెట్టుకున్నా. చూసుకున్నామండి. ఇగిరింది చాలండి. ఇక ఇట్లా చాలా బాగుంటుంది. ఇట్లా తీసుకున్నాం బబుల్లోకి తీసుకున్నామండి. లేత వంకాయలండి, చక్కగా మగ్గిపోయినాయి. సూపర్గా ఉంటుందండి. ఇట్లా కొత్తిమీర వేసుకున్నాం. వేడివేడిగా కోడిగుడ్లు వంకాయ ఇగిరండి, చాలా బాగుంటుంది. ఎట్లా ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇవ్వండి, చాలా బాగుంటుందండి. ఇట్లా వంకాయ కోడిగుడ్లు సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.